హలో గైస్, వెల్కమ్ టు బీ ఫ్యాషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నేను మీకు 3 డిఫరెంట్ స్టిచెస్ నేర్పించడానికి అయితే వచ్చాను. ఇవైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేసేద్దాం పదండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఫిష్ బోన్ స్టిచ్ అంటేను దేనికి యూజ్ అవుతుందంటే మనం లీఫ్ అనేది డ్రెస్సెస్ మీద ఎంబ్రాయిడరీ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ అందుకనేసి నేను లీఫ్ షేప్ని గీసుకున్నాను. ఆ మిడిల్లో లైన్ ఇచ్చాను కదా, ఆ లైన్ మీద ఒక డాట్ పెట్టుకున్నాను. ఫస్ట్ ఎడ్జ్ పాయింట్ ఉంది కదా లీఫ్కి, అక్కడ నుండి డాట్ వరకు దారం వేసాను కదా కింద వైపు నుండి తీసి. ఇప్పుడు ఎక్కడ దారం స్టార్ట్ చేసామో తీయడము, దానికి కొంచెం సైడ్కి అనమాట ఇంకొకసారి దారాన్ని కింద వైపు నుండి తీసుకొని మిడిల్ లైన్ ఉంది కదా, లైన్ మీద అలా ఫాలో అవ్వాలన్నమాట. స్ట్రైట్గా అలా ఫాలో అవుతూ రావాలి. అప్పుడు మనకి వీ షేప్స్ అనేది అలా ఫామ్ అవుతూ వస్తాయి. ఒక్కొక్క లైన్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక్కడ నేను డార్క్ కలర్ తీసుకున్నాను కాబట్టి మీకు అంత క్లియర్గా తెలియట్లేదు డిఫరెన్స్ అనేది, అంటే లైన్స్ పడుతున్నాయి కదా అది మీకు తెలియట్లేదు. కానీ నాకు నార్మల్గా బయట అయితే కనిపిస్తుంది బాగానే గ్రీన్ కలర్. ఇలా సైడ్స్కి లైన్స్ అలా వేసుకుంటూ వెళ్ళిపోతే చక్కగా లీఫ్ అనేది ఫామ్ అయిపోతుంది. టోటల్గా అవుట్పుట్ అయితే చాలా బాగా వస్తుంది, అంటే ఒరిజినల్గా కనిపిస్తుంది లీఫ్ అనేది. ఇప్పుడు మనకి ఫ్రంట్ సైడ్ ఎంత దారం అయితే పడుతుందో బ్యాక్ సైడ్ కూడా సేమ్ అంతే దారం పడుతుంది. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ సేమ్ ఒకేలాగే కనిపిస్తుంది. అది అయిపోయింది కదా. నెక్స్ట్ వన్ వచ్చేసి బటన్ హోల్ స్టిచ్ అంటే ఫస్ట్ లైన్ వేసుకున్నాను కదా, అక్కడ స్ట్రైట్గా డాట్స్ వేసుకోవాలి లైన్ మీద. దానికి కిందికి ఇంకొక లైన్ వేసుకుంటున్నాను, అంటే స్టిచెస్ పర్ఫెక్ట్గా వస్తాయి సేమ్ డిస్టెన్స్లో అని చెప్పి. సైడ్కి సర్కిల్స్ వేస్తున్నాను కదా, అవి ఏంటంటే అంటే ఈ స్టిచ్లో కొంచెం వేరియేషన్ చూపించడానికి అంతే. అంటే ఇలా వేసుకోవచ్చు, మనం ఏ షేప్లో అయినా వేసుకోవచ్చు అని చెప్పి ఇది జస్ట్ చూపించడానికి అనమాట. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ నుండి స్టార్ట్ చేస్తున్నాను. ఇలా నీడిల్ని పైకి అనుకున్నాం కదా, నెక్స్ట్ కింద లైన్లో డాట్ దగ్గర నీడిల్ని కిందికి తీసుకున్నాక మళ్ళీ కింద వైపు నుండి సెకండ్ డాట్ ఉంది కదా లైన్ మీద, దాని మీదుగా తీసుకురావాలి. వీడియోలో చూపించాను కదా, అలా ఫాలో అయితే మనకి 7 లాగా షేప్ వస్తుంది. అదే ఫాలో చేస్తూ వస్తేనో మనకి పైన స్ట్రెయిట్ లైన్ వస్తుంది, కిందకి ఏంటంటే ఇంకా లైన్స్ వస్తాయి. అంటే స్ట్రెయిట్ లైన్, ఇక్కడ వర్టికల్ అనమాట, అలా వస్తుంది. ఇక్కడ లైన్ వరకు ఉంది కదా, అంటే సర్కిల్ స్టార్ట్ అయ్యే వరకు ఇక్కడ వరకు ఇలా వేసేసుకోవడమే. నెక్స్ట్ సర్కిల్లో ఎలా వేయాలంటే ఆ లైన్ మీద మిడిల్లో డాట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకి వర్టికల్ లైన్స్ వచ్చాయి కదా, ఆ లైన్స్ అన్నీ అనమాట ఈ ఒక్క డాట్ పెట్టాను కదా అక్కడ హోల్ పెట్టుకొని చేసుకుంటాం అంతే. ఇప్పుడు చూడండి చూపిస్తాను. అదిగో చూసారు కదా, అంటే ఆ ఒక్కటే డాట్ని యూజ్ చేసుకొని ప్రతి దానికి చేస్తున్నాం అనమాట. అందుకనేసి మిడిల్లో డాట్ పెట్టుకున్నాను. చూడండి ఇది డిఫరెంట్గా ఉంది కదా. ఇది మనము సింపుల్గా వేసుకోవచ్చు అనమాట ఈ స్టిచ్ కుర్తీస్కి కానీ, అంటే ఫ్లవర్స్ వేసుకోవాలనిపిస్తే అంటే మొత్తం ఫిల్ చేయక్కర్లేదు, జస్ట్ నార్మల్గా ఫ్లవర్స్ ఎవరైనా వేసేయచ్చు ఈజీగా. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ సాటిన్ స్టిచ్ అనమాట. సాటిన్ స్టిచ్ అంటేను మనకి ఇష్టమైన ఏదైనా షేప్ తీసుకోవాలి. నేను ఇక్కడ హార్ట్ షేప్ తీసుకున్నాను. ఒక సైడ్ నుండి దారాన్ని, అంటే మనకి ఇవి లైన్సే పడతాయి కాబట్టి జాగ్రత్తగా తీసుకోవాలి. ఫస్ట్ చిన్న లైన్ లాగా తీసుకోవాలి. తీసుకున్నాక దారం ఓన్లీ పైన కనిపిస్తుంది అనమాట మనకి దారము, క్లాత్ వెనకాల వైపు దారం ఏమంతా కనిపించదు. ఇప్పుడు చూడండి నేను నీడిల్ ఎక్కడైతే క్లాత్కి కింది వైపు తీసుకెళ్తున్నానో జస్ట్ 1 mm కంటే ఇంకా తక్కువ డిస్టెన్స్లోనే మళ్ళీ బయటకు తీసిన ఆ పక్క నుండే. సో దారం అనేది వెనకాల వైపు ఉండదు, మొత్తం ఫ్రంట్ సైడ్కే కనిపిస్తుంది. సో ఇందులో వేస్టేజ్ అయితే ఉండదు దారం. ఈ ప్రతి స్టిచ్లో వెనకాల వైపు కూడా దారం పడుతుంది, దీనిలో అయితే పడదు. ఈ స్టిచ్ ఏంటంటే మనము ఏదైనా షేప్ తీసుకున్నాం అనుకోండి, ఆ షేప్ అనమాట మొత్తానికి ఫిల్ చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు ముందు వేసిన స్టిచెస్లో వైట్ ఫ్యాబ్రిక్ కనిపిస్తుంది కదా, దీనిలో అలా కాదు, మొత్తానికి ఫిల్ అయిపోతుంది. మోస్ట్లీ ఎంబ్రాయిడరీలో ఇదే యూస్ చేస్తారు ప్రతి ఒక్క స్టిచ్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.